త్వరలో ఏపీలో కొత్త పార్టీ రాబోతుందా? బీసీ నినాదంతో అది ముందుకు రానుందా? ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఇప్పటికీ చాలా మంది ప్రాంతీయ పార్టీలు ఏపీలో పుట్టుకొచ్చాయి. అందులో నిలబడింది కొన్నే. కానీ ఇప్పుడు కొత్త ప్రయత్నం జరగబోతుందన్న చర్చ మొదలైంది. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది. సదరు నేత నోట్లోంచే ఆ మాట రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల శ్రీకాకుళంలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ధర్మాన కింజరపు కుటుంబాలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే తిరిగి వైసీపీలోకి వస్తానని భావిస్తున్న ఆయనకు షాక్ ఇచ్చారు జగన్. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తన సామాజిక వర్గాన్ని ముందుకు పెట్టి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన సంకేతాలు పంపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు ఎక్కువ, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లాలో ప్రధాన కులాలుగా కాళింగ, తూర్పు కాపు, వెలమ, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలు ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో కాళింగులకు అధిక ప్రాధాన్యం ఉండేది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రారంభం నాటి నుంచి 1983 టీడీపీ ఆవిర్భావం వరకు శ్రీకాకుళం జిల్లా ఎంపీగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు ఉండేవారు. ఆపై తూర్పు కాపు సామాజిక వర్గం జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేది. వెలమ సామాజిక వర్గం కొన్ని నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహించేది. అయితే 1996లో కింజరపు ఎర్రనాయుడు ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి వెలమ సామాజిక వర్గానికి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం చిక్కుపోయింది. ఒకే ఒక్కసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఎంపీ కాగలిగారు. ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీలో కాలు పెట్టి మంత్రి అయ్యారు ధర్మాన ప్రసాదరావు. అలా ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి ఆయనే మంత్రి అవుతూ వచ్చారు. ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ సైతం మంత్రి అయ్యారు. కాళింగ సామాజిక వర్గానికి ఎంపీ పదవి లేదు, మంత్రి పదవి దక్కలేదు. తెలుగుదేశం పార్టీలో కింజరపు కుటుంబ హవా నడుస్తుంది జిల్లాలో. ఎర్రనాయుడు తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అవుతున్నారు. మొన్నైతే బాబాయికి రాష్ట్ర మంత్రి పదవి, అబ్బాయికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కాళింగ సామాజిక వర్గానికి ఏ పదవి చిక్కలేదు. అయితే శ్రీకాకుళం జిల్లాలో 3 ప్రధాన సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి. కానీ వెలమ సామాజిక వర్గానికి పదవులు దక్కుతున్నాయని కాళింగ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. వైసీపీలో ఉండి దాన్ని రైజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. కానీ వర్కౌట్ కాలేదు. దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్న ధర్మాన ప్రసాదరావుకు ఇప్పుడు కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు కింజరపు కుటుంబానికి ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. దీంతో తన సొంత సామాజిక వర్గంతో పాటు బీసీల కోసం దువ్వాడ శ్రీనివాస్ త్వరలో ఒక పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది. కేవలం శ్రీకాకుళం జిల్లాలోని ఆ 2 ఫ్యామిలీల హవాకు బ్రేక్ వేసేందుకు, తన సొంత సామాజిక వర్గం అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. చూడాలి దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, కొత్త పార్టీ హవా ఏ మేరకు ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.